నమస్కారం. ఈరోజు నిజామాబాద్ ఎంపీ అండ్ నిజామాబాద్ పార్లమెంటరీ సభ్యులు అండ్ ఎంపీ క్యాండిడేట్ అరవింద్ ధర్మపురి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు దాటిపోయి 5వ నెలలు ఉన్నాం. ఇవాళటి వరకు చేసిన వాగ్దానాలది ఊసు లేదు, చర్చ లేదు. అది ఇంప్లిమెంట్ ఎప్పటి నుంచి చేస్తామన్న ఆలోచన లేదు, దానికి బడ్జెటు లేదు, వీళ్ళకి చేద్దామన్న నియత కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ తెలంగాణ ప్రజల్ని పచ్చి మోసం చేసింది. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ఏదైతే 10 సంవత్సరాలు మోచేతికి బెల్లం పెట్టిండో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి మోచేతికి బెల్లం పెట్టింది. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే వడ్లు కొంటా, అప్పటిదాకా అమ్మకుండ్రి, నేను రాగానే 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు. ఆయననేమో డిసెంబర్ 9 కాదు, జర ముందే చేసినట్టున్నాడు. 3 రోజులు ముందే చేసిండు. కానీ ఆ పంట కొనలే, ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు కూడా కొంటలేడు. బోనసులు లేవు, ప్రొక్యూర్మెంటే సరిగ్గా లేదండి. మేము మా జిల్లాలో తిరుగుతూ ఉంటే బస్తాలు లేవంటున్నారు, సుతులి లేదంటున్నారు, లేబర్ లేదంటున్నారు, వర్షాలు పడుతున్నాయి, వరి మొత్తం తడిసింది, అకాల వర్షాలు ఈ మధ్య ఒక 45 డేస్ బ్యాక్ పడ్డాయి. అప్పుడు నష్టపరిహారం ఇప్పటివరకు అసలు లెక్కలేయాలి, అసెస్మెంటే చేయలేదు. ఇప్పుడేమో మళ్ళా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో నెల రోజుల్లో కూడా నష్టపరిహారం ఇస్తాం ఉన్నట్టున్నది. అలా అసలు వీళ్ళు అసెస్మెంటే చేస్తలేరు. వాళ్ళనేమో అవినీతి, టీఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసిండ్రు. కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వీళ్ళకి రైతులు ఏమన్నా 500 రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా? రైతులు 2 లక్షల రుణమాఫీ అడిగినరా? రైతు బంధు 15,000 చేయమని అడిగినరా? మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారు. మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా? 4,000 రూపాయలు పెన్షన్ అడిగినరా? అదేదో 2,500 అందరికీ అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది, అది వాళ్ళు అడిగినరా? అందరికీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకపోయి టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం నేను మెయిన్ 6 గ్యారెంటీలు ఇవి చెప్తా ఉన్నా. అసలు ఈయన కందులు కొంటా అన్నాడు, సజ్జలు కొంటా అన్నాడు, రాగులు కొంటా అన్నాడు, అన్నీ కొంటా అన్నాడు. ఇవాళ వరే కొంటలేడు. ఇలా వరే సమయానికి కొంటలేడు ఈయన. కాబట్టి ప్రజలు కూడా దయచేసి, ఇవాళ మా మేనిఫెస్టో కూడా విడుదలైంది. కిషన్ రెడ్డి గారిది 4 గంటలకి మీడియా సమావేశం ఉంది. అందులోనూ అంశాలు గత 10 సంవత్సరాల నుంచి ఎంత క్రెడిబుల్గా దేశాన్ని పరిపాలించింది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. మళ్ళీ ఈ నూతన మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా మనము రానున్న 5 సంవత్సరాలలో చాలా ఐడియాలజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ప్రామిసెస్ కూడా ఉన్నాయి. అవన్నిటి విషయంలో కిషన్ రెడ్డి గారు కాసేపట్లో మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుందని వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరకలేదు. వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరకలేరు.
చాటన్ వీడి అంటుండే. ఆ టైప్ క్యాండిడేట్లను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసి పనికిమాలిన క్యాండిడేట్లను ఇవాళ ఇక్కడ టికెట్లు ఇచ్చే పరిస్థితికి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రిజెక్టెడ్ బీడీల్ని చాటన్ బీడీ అంటారు. సో అటువంటి వాళ్ళని తెచ్చి ఇచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్లు. వాళ్ళ ఉన్న కొద్ది గొప్ప సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళిపోయినరు. నోబడీ ఈజ్ విల్లింగ్ టు కంటెస్ట్ పార్లమెంట్. అంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది. సీరియస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ మెన్కి వాళ్ళ రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. రానున్న కాలంలో కూడా రిజెక్షన్ ఈజ్ వాట్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఇన్ తెలంగాణ అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు 40 పైన లోక్సభ సీట్లేమో ఉన్నట్టున్నాయి, అవి కాస్త 30కి పడతాయని నేను మీ అందరికీ ముందర చెప్తా ఉన్నా. నాట్ ఈవెన్ 30 సీట్స్ దే విల్ గెట్ అక్రాస్ ఇండియా. ట్యాపింగ్ బెదిరింపులు, ఏమైనా ట్యాపింగ్ చేస్తే రుజువులు ఉంటే పెట్టి జైలు వేసేది ఉంటే వేసేయి. బెదిరించి ఏం చేస్తున్నావు? బెదిరించి అదేం పబ్లిక్ ఇష్యూవా? నీ 6 గ్యారెంటీల విషయం మాట్లాడు, నీ అడ్మినిస్ట్రేషన్ విషయం మాట్లాడు. అది పబ్లిక్ ఇష్యూ ఏం కాదే. ట్యాపింగ్లు రోజు పొద్దున్న లేస్తే ట్యాపింగ్లు. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అవి తప్పించుకొని తిరుక్కుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్. చేస్తే మరి నువ్వేం చేస్తావు? చేయాలని. నిన్న కూడా ఏదో మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. నిన్న కూడా ఆప్కి అదాలతలు ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. అది ఏమేమి మాట్లాడుతున్నాడో ఏందో. నాకు ఆప్కి అదాలత్ నేను 2 దశాబ్దాల నుంచి చూస్తానేమో. ఫస్ట్ టైం కామెడీ షో లెక్కగానే ఉంటుంది. అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్కగానే ఉంటుంది. అది ఎందుకు మొదలు పెట్టలేదు? దానికి కూడా 100 రోజులు ఉంటాయా? దానికేం బడ్జెట్ అవసరం లేదు కదా. దానికి ఎన్నికలకు కూడా అడ్డం రాదు కదా. దేనికోసం వెయిటింగ్? నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా? బీజేపీ సుపారియా? ఈ భాష నాకు రాదు. ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా అన్న పేరుంటుండే. రేవంత్కి అదే పేరున్నది. అది సుపారి అంటే కదేనా? సాయంత్రం సెటిల్మెంట్లు ఇచ్చేది సుపారియా? 400 సీట్లు దారేటట్టు ఉన్నాయి ఎన్డీఏకి. చాలా జాగాలల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లని పుకార్లు ఉన్నాయి బయట. నువ్వు ఈ కుల పోని పెట్టు, నేను ఈ కుల పోని పెడతా, అట్లా పుకార్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంత అండి? 54. నాకు 6 ఏళ్ళు పెద్ద అని, నాకు 53, 54 ఉంటాయి. మంచి మిత్రుడే. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. నడిపిండు. నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను. కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి, అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి, పార్టీలు మారి ఇదాకా ఇలా ఈడికి వచ్చిండు. పార్టీలు మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడి చేసిండు, ఆయన వల్ల అయింది చేసిండు.
యాక్టివ్గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా, అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను, రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయిండు. అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర ఇప్పుడు, అప్పుడు ఎలక్షన్ కమిషన్ అది ఆపినట్టుంది కదా, ఆపిన ఫండు ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిండు అని మంత్రులు. ఇలా 6 గ్యారెంటీలకి పనికొస్తుండే కదా ఫండు, రైతు బంధుకు పనికొస్తుండే కదా. అందుకే చెప్తున్నా, రేవంత్ అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటారు. కేటీఆర్ వాళ్ళు ఫర్గెట్ దెమ్, ఓకే, డోంట్ కీప్ దెమ్ ఇన్ న్యూస్, నోబడీ ఈస్ బాదర్డ్. ఆ రాముడికి సరిగ్గా ఫస్ట్ నుంచి మొక్కితే ఈ గతి కూడా కేటీఆర్ది. పేర్ల రాముడు ఉంటే అయిపోదు. అదే మొక్కుడు చక్కగా మొక్కుంటే ఫస్ట్కి వెళ్ళి రాముడు చేసిన దిశానిర్దేశంలో నడిచి ఉంటే రాత్రి 2 గంటలకు ట్వీట్లు పెట్టరు. ప్రపంచమంతా వండుకున్నప్పుడు హార్డ్ రాక్ మ్యూజిక్ వింటరా, ఎందుకు అయితే చుట్టుపక్కల మరి ఈసారి అంతా రెండు అటు ఇటు ఒకటే రోజు ఉంది ఎలక్షన్, అందరూ అటు పోతారు. ఎట్లా మరి? ఈయన కూడా పోతారా? ఇప్పుడు అందరూ అటు పోతారు కదా. మే 11 నాడు ఇటు వరకు ఖాళీగా ఉంటుంది, సంక్రాంతికి ఖాళీ అయినట్టు రోడ్డు. ఈయన ఏం చేస్తాడు మరి? ముందే చేతులు ఎత్తేస్తాడు అన్నట్టుగా మేము గెలవము అని. इसलिए बोल रहा हूँ, आई सॉ सम छोटा भीम बोल के एक ये था, वो मूवी का नाम बताता हूँ मैं, सलमान खान का पार्टनर में ఆయన పేరేంది, గోవింద సల్మాన్ ఉంటాడు, పుట్టుకుంటాడు ఒక ఆయన, छोटा భీమ్ రోల్ ఉంటుంది అందులో. రాజ్పాల్ యాదవ్ ఆ ఆప్కి అదాలత్ పోయినట్టుంది నాకు. సీరియస్లీ ఇది దశాబ్దాల నుంచి ఆప్కి అదాలత్ చూస్తున్నా. ఏమేమో మాట్లాడుతున్నాడండి అక్కడ. నేను హిందువునే అంటాడు, నేను మొక్కుతా అంటాడు. అరే సంతోషం, నువ్వు హిందువు కాదని ఎవరు అన్నారా?
కానీ మేము ముస్లింలకు వ్యతిరేకం అంటాడు, కాదంటాడు, ఈ మతాలకు వ్యతిరేకం కాదంటాడు. మరి ఆర్టికల్ 370 వాపస్ తెస్తాను ఎందుకున్నది మీ మేనిఫెస్టోలా? మీ నాయకులు అంటుంటే మరి నువ్వేం చేస్తున్నావు? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఏంది నీ ముచ్చటేంది? మీ జీవన్ రెడ్డి గారు మీ క్యాండిడేటు, నిజామాబాద్ పార్లమెంట్ క్యాండిడేటు, అదేదో పాకిస్తాన్లో పోయి అడ్రస్ చేసినట్టున్నాయి వీడియోలు కొంచెం మీకు పంపిస్తాం, చూపియటే. అవి ఆజాదీ ఆజాదీ అని కూడా తిరుగుతున్నాడు ఆయన. దేని గురించి ఆజాదీ? సిఏ మీద అభిప్రాయం ఏంది? ఎన్ఆర్సీ మీద అభిప్రాయం ఏంది? సిఏ అయితే ఇలా చట్టం, ఎన్ఆర్సీ వస్తున్నది ఆయన అమిత్ షా గారు కరాఖండిగా చెప్పారు మస్తాల్లా. ఇవాళ యూసీసీ మా మేనిఫెస్టోలోనే ఉంది. మరి దీని మీద ఏమంటారు? మరి 370 మీద ఏమంటారు? క్లారిటీ ఇవ్వండి. నువ్వు హిందువు అయితే రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం. మథురాలు ఏం చేద్దాం చెప్పండి? కోర్టుల కేసు ఉంది, ఎటు దిక్కు సమాధానం? మీ సపోర్ట్ ఎటు దిక్కు చెప్పండి? జ్ఞానవాపి మీద వై డోంట్ యు కమ్ అవుట్ ఓపెన్లీ? చేసే అన్ని కార్యకలాపాలన్నీ హిందూ వ్యతిరేక కార్యకలాపాలు. ఆ చేస్తున్న పాపాలు కడుక్కోనికే మళ్ళీ హిందూ దేవుల దగ్గరికి పోతరిల్లు. మొత్తం హిందువుల వ్యతిరేకమే అజెండా మొత్తం. ముస్లిం లీగ్ అజెండా లెక్కున్నది ఇలా మేనిఫెస్టో అని ప్రధానమంత్రి గారే అన్నారు. ఫారెన్ పాలసీ మారుస్తారా ఏమన్నారు వీళ్ళు? మీరు మీ ఫారెన్ పాలసీ చూసి యాష్టకచ్చే కదా మిమ్మల్ని ఓడగొట్టింది ప్రజలు. మస్కా కొట్టుడు పోయి అమెరికా రాష్ట్రపతి దగ్గర పోయి ఏడుచుడు ఫారెన్ పాలసీ అవుతుందండి? అమెరికా వచ్చి కాపాడు అది ఫారెన్ పాలసీ? పిఓకేని పాకిస్తాన్కి అప్పయ్యేప్పుడు ఫారెన్ పాలసీయా? ఎల్ఓసీలు ఎల్ఏసీలు క్రియేట్ చేసాడు ఫారెన్ పాలసీయా? చైనాలో పోయి పబ్లల్లా తిరుగుడు ఫారెన్ పాలసీయా? అందుకే చెప్తున్నా మిత్రుడికి, ఇంత సమర్థత ఉన్నది నీకు, అది కూడా వీక్తుంది ఆయన ఆ కాంగ్రెస్ పార్టీలు ఉంటే. అట్లా అనకపోతే ఆయన ఉద్యోగం పోతుందండి. అట్లా అనకపోతే ఆయనకు ఉద్యోగం పోతుంది. అట్లా అంటున్నాడు. మరి మీరే అంటున్నారు ఆయన బీజేపీలోకి వస్తారంటారు. మీడియాలో చూస్తూ ఉన్నా, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, లోక్సభ ఆగానే ముహూర్తం అని. డమ్మీలను పెట్టిండు, చాలా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండని. అకార్డింగ్ టు మీ, అదానీ గ్రూప్ ఎకనామికల్గా మ్యాక్సిమం గ్రోత్ యూపీఏ సమయంలో అయింది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. హయ్యెస్ట్ గ్రోత్ యూపీఏ ప్రభుత్వంలో అయింది. అంటే ఆయన ప్రపంచం, ఆయన బిడ్డనే ఆయన ప్రపంచం. బిడ్డ దగ్గరికి ఈడి వచ్చిందని ప్రపంచం మొత్తం ఈడి రాదు కదా. 4 కోట్ల ఇల్లు కట్టిండు మోదీ. 80 కోట్ల మందికి 5 ఏళ్ళ నుంచి భోజనం పెడుతున్నాడు, 4 ఏళ్ళ నుంచి భోజనం పెడుతున్నాడు మోదీ. ఇంకా 5 ఏళ్ళు పెడుతున్నాడు మోదీ. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం నడిపిస్తున్నాడు మోదీ. నా పార్లమెంట్లోనే 6,300 కోట్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ ఉన్నాయి మోదీవి. 2,600 కోట్ల ముద్రా లోన్లు ఉన్నాయి నా పార్లమెంట్లో. 40,000 స్వనిధి యోజన లోన్లు ఉన్నాయి. 6,80,000 ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది. 15,80,000 మంది నా పార్లమెంట్లో
రేషన్ ఇస్తున్నారు. 70,000 దాకా ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. 63,000 సుకన్య సమృద్ధి యోజన కింద 8.2% అమ్మాయిలకి, చిన్నపిల్లలకి, అమ్మాయిలకి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్న బ్యాంకుల డిపాజిట్ల మీద. చంద్రుడిని గెలిచిండు మోదీ. మీ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి మొత్తం మోడీ పైసలతోటి. ఇవన్నీ కనబడవు కేసీఆర్కి. రామ మందిరం ఒక్కటి కనబడుతుంది, సంతోషం కనబడుతుంది. రామ మందిరం, కృష్ణ మందిరం కూడా చూపిస్తాం. గదే ఆడుతున్నా కదండి. ఇక్కడ చెప్పినవన్నీ ఏమైనా అంటున్నా. ఇక్కడ ఇన్ని వందల గ్యారెంటీలు ఎన్నో ఉన్నాయి. అవి 6 మెయిన్గా, ఒక్కటి ఇంప్లిమెంట్, 2 ఇంప్లిమెంట్ చేసో, 3 ఇంప్లిమెంట్ చేసో, లేకపోతే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో దానికి బడ్జెట్ కేటాయించో, ఏమాత్రమన్నా క్లూ ఉంటే సరే 40% చేసిండు, 60% తర్వాత చేస్తాడు. కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు, 2వ నెల నుంచి డబల్ వస్తున్నది. మీడియా ముందరనే బిల్లుతో సహా చూపించడం 2 days బ్యాక్ నిజామాబాద్లో. ఒకటే నెల వస్తున్నది, అది కొందరికి వచ్చింది. ఇదే 200 యూనిట్లు ఫ్రీ. ఆ 2వ నెల మళ్ళీ గాయం, మొత్తం వస్తున్నది బిల్లు. షూటింగ్ గీటింగ్ కాదు కానీ జైల్లోకి వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు. ఆయన కూడా తయారవుతుండేంది. కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళి పరిపాలన చేయడానికి సమర్థిస్తున్నాడు. ఈయన కూడా తయారవుతుండేంది. ఈజ్ ఈ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్? జైళ్ళ నుంచి పరిపాలన ఎట్లా చేస్తారండి? ఇదేమైనా ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం జైలుకు పోయిర్రా? కోర్ట్ స్టేట్మెంట్, కోర్ట్ కమెంట్స్ చేసిందా? కోర్ట్ హ్యాస్ కమెంటెడ్ ఆన్ దిస్. there is evidence. Revant, you are Revant, not Rajpal Yadav. Behave like Revant. కోర్ట్ అన్నదా లేదా అండి? ఐ రిమెంబర్ వాచింగ్ ఇట్ ఆన్ టీవీ. నువ్వేం సత్యపూసావు కాదు, చేసినావు, పో లోపల కానీ పంపింది, బెయిల్ రిజెక్ట్ చేసింది. అంతేనా మేడం? అమ్మా ఏమని నామినేషన్ ఏమని చెప్తున్నా? నేను ఫోన్లు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఫోన్ ట్యాపింగ్ ముచ్చటొచ్చు, అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇంకెక్క తిడుతుంటే నేను బ్రదర్, ఇవన్నీ అలిగేషన్స్ ఉంటాయి. నోబడీ ఈజ్ కన్విక్టెడ్, నోబడీ ఈజ్ స్టిల్ కన్విక్టెడ్. దే కెన్ అలెజ్. హూ ఈజ్ కన్విక్టెడ్? విచ్ కన్విక్ట్ మేము పార్టీలకు తీసుకొని మేము పదవులు ఇస్తున్నాము? ఎవరు? ఒక కన్విక్షన్ చెప్పండి, ఒకటి చెప్పండి కన్విక్షన్. కన్విక్షన్ ఎవరికి వచ్చిందండి?
అట్లాంటి రేవంత్ రెడ్డి కుదలే అలిగేషన్ ఉంది కదా ఆయన మీద, అలిగేషన్ జైలుకు వేయొచ్చిండు కదా ఆయన. ఇప్పుడు లిక్కర్ కేసులోనైతే ఐ కెన్ సే కోర్ట్ హ్యాస్ మేడ్ పాస్ట్ ఫ్యూ కమెంట్స్ విచ్ యూ గైస్ హ్యావ్ రిపోర్టెడ్. వీళ్ళ మీద ఏం కమెంట్ కూడా పాస్ చేయలేదు కదా కోర్టు. హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఎందుకు ఇచ్చిపెట్టిండంటే ఫ్యామిలీ రాజకీయాల కోసం ఇచ్చిపెట్టిండు. ఫ్యామిలీ రాజకీయాల కోసం వచ్చిండు ఆయన. ఆయన పేరేంది, ముఖ్యమంత్రి ఉండే కదా మన గొగోయ్, ఆయన కొడుకు తీసుకొచ్చి రాహుల్ గాంధీని కూర్చోబెడితే కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో ఆ తరుణ్ గొగోయ్ కొడుకుని తీసుకొచ్చి గౌరవ్ గొగోయ్ని కూర్చోబెడితే ఆడ కాంగ్రెస్ ఖాళీ అయింది అంతే. దానికి భూతత్వం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. యడ్యూరప్ప గారు ఏమైనా కట్టేజ్ చేస్తారు ఇప్పుడు? మోటార్లకి ఇది ఎప్పటి నుంచో అంటున్నది, ఏదో 1,00,000 సార్లు డిస్కషన్ వచ్చింది. ఎక్కడ రాసి ఉన్నది చూపెట్టమంటున్నాను నేను. మేము పవర్ డ్రాఫ్ట్ బిల్లులో కూడా ఎక్కడ రాసి ఉన్నది, ఎక్కడ రాసి ఉన్నదండి మీటర్లు పెట్టాలని? నువ్వు మీటర్లు పెట్టుకోకు, నువ్వు ఏమైనా చేసుకో, నెల కాగానే పైసలు కట్టేయి, జనరేటర్కి పైసలు కట్టేసేయి. ఏందండి రాజ్యాంగం మార్చడం ఏముంది ఇలా? Who is that unpad fellow? Who is that unpad fellow who said that? Uniform Civil Code has been recommended by Dr. B.R. Ambedkar. Who is that unpad fellow who said this? అది ఆల్రెడీ ఉన్నది రాజ్యాంగంలో, మార్చేదేముందండి? ఆల్కహాల్ ఫ్రీ ఎలక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. అక్కడ నిజామాబాద్ మరి మీ ఛానల్ అయితే చెప్తున్నాయి పోటీ లేదని, మీ ఛానళ్ళలో చెప్తున్నాయి పోటీ లేదని. సాధారణంగా అసెంబ్లీలోనే ఈక్వల్ ఓట్స్ వచ్చినప్పుడు పార్లమెంట్లో పోటీ, మోడీ ఫ్యాక్టరు, పార్లమెంట్లో పోటీ ఉండదు. లాస్ట్ టైం 47% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేశారు అసెంబ్లీకి, పార్లమెంట్కి లాస్ట్ టైం. ఇప్పుడు అసెంబ్లీలోనే మాకు ఈక్వల్ ఓట్స్ ఉన్నాయి. మా డాడీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోలే. మా డాడీ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాలే. మా డాడీ రాజ్యసభ వాళ్ళే ఇచ్చిండ్రు, మా డాడీకి వాళ్ళ పార్టీలనే మా రాజ్యసభ ఇచ్చిండ్రు. అప్పుడు నేను వేరే పార్టీలో పోయి ఆయన చెల్లెని ఓడగొట్టి లోక్సభకు పోయినా. మా డాడీకి ఏం సంబంధం? పని చేసినప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది, దాంట్లో ఏమున్నది అంటే పని చేస్తే అడ్వాంటేజ్ కదా, అవుతుంది కదా. మార్కెట్ క్రియేట్ చేస్తేనే పెరుగుతుంది ధర. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదురా నాయన 10 ఏళ్ళు? ఏం మార్కెట్ పెంచినావు? డ్రగ్స్ మార్కెట్ పెంచినావా?
నేను పసుపు మార్కెట్ పెంచిన, నువ్వు డ్రగ్స్ మార్కెట్ పెంచినావు. మరి నువ్వేందుకు పెంచలే మార్కెట్? ఒకటి నాపిండా నిన్ను? మీ డాడీ వచ్చాడు పసుపు కొమ్మ కొంటాన్నాడు కదా, ఏమైంది? ఒకటి నాపిండా? ఎందుకు కొనలే? మీ చెల్లె పసుపు పొడి తీసుకొస్తాడా? ఎందుకు తెలియలే? మార్కెట్ పెరుగుతుంది, ధర పెరుగుతుంది, దాంట్లో ఏమున్నది? కొత్త రాకెట్ సైన్స్ ఉన్నది ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఇప్పటికి 50 సార్లు వచ్చింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినప్పుడు ముందడుగు పడ్డది. ముందడుగు అంటే ఏంది? అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉండే, మరి ఏమైంది? అప్పుడు ఒక కమిటీ వేసారు కదా, ఆ కమిటీ ఏం చేసింది? వెనకడుగు వేసిద్దా? ఎవరు అడిగింది అది? అయ్యో పిల్లగాడ. అది అక్కడ కూడా ఉందేమో, ఒకటి మూడోది ఆడు ఉన్నదేమో, ఆయన తిప్పలని పడుతున్నాం. 66 ఫ్యాక్టరీలు, నిజాం చక్కెర ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టి 9,005 కోట్ల రూపాయలు ఫండ్ చేసి 66 ఫ్యాక్టరీలు తెరిచింది దేశంలో. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలలో. ఆ లిస్ట్ ఆఫ్ 66 నాగిరెడ్డి గారు పంపించండి, ఇప్పుడు పంపిస్తే మీకు 66 ఫ్యాక్టరీస్ ఏ రకంగా తెచ్చిండ్రు, ఏ రకంగా పాలసీస్ మార్చిండ్రు. 9,005 కోట్లలో 97% ఆఫ్ ద లోన్ హ్యాస్ బీన్ రీపేడ్ and all those factories are running in profits with sugarcane crop flourishing in those areas. 340 రూపాయలు క్వింటాల్కి ఎఫ్ఆర్పి ఉన్నది షుగర్ కేన్ మీద. కేంద్రం ప్రతి సంవత్సరం పెంచుతున్నది. ముందడుగేసినా వెనకడుగేసినా ఈ అడుగులేసుడు ఏందండి? నాకు అర్థం కాదు. వాళ్ళు అయ్యా అనుకున్నాడని కేటీఆర్ వాళ్ళు అయ్యా. ఆయన మందు మీద ఉన్న ప్రేమ చక్కెర మీద ఉంటే బాగుండు. అలా మందు కూడా తయారు చేయొచ్చు. ఇక కాంగ్రెస్ వాడు ముందడుగు వేసేది ఏందండి? నాకు అర్థం కాదు. మీ ప్రణాళిక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి తెలుస్తామంటారా? మీ మేనిఫెస్టోలో ఏమున్నది? నువ్వు చేసే పని ఏంది? ఎన్నిసార్లు వేస్తారు కమిటీలు? 2004-14 మధ్యలో అదే మెంబర్స్ తోటి వేసారు కమిటీ, అదే సేమ్ మెంబర్స్ కమిటీ వేసారు. కమిటీ రిపోర్టు టేక్ ఓవర్ చేయాలని ఉండే, తీసుకుపోయి బుట్ట దాఖలు చేసారు, వదిలేసారు, మళ్ళీ కమిటీ వేసారు, మళ్ళీ టైంపాస్ చేస్తున్నారు. ఐఎమ్ టెలింగ్ ఇన్ ఇక్కడ స్టేట్ పార్టీ ఆఫీస్లో మీరు ఇంటర్నేషనల్ ఫర్మ్ ద్వారా వాల్యుయేషన్ చేపియండి, సక్రమంగా వాల్యుయేషన్ చేపియండి. మీ ప్రైవేట్ ఎంటిటీ 51% ఎవరైతే ఉన్నారో మీ 49% ఆ వాల్యుయేషన్కి తీసేస్తా అని మీరు అగ్రీ కాండి. ఈ ఎలక్షన్ కాగానే 4 రోజుల లోపల కొత్త మేనేజ్మెంట్ చేసి తెరిపించే బాధ్యత మాది. జూన్ 4 నాడు తెలుస్తుంది మీకు. లాస్ట్ టైం 1,00,000 ఓట్లు వేసుకోరు కదా, 1,00,000 ఓట్లు మోదీ గారికి పసుపు రైతులు ఈసారి అభిమానంతో, ప్రేమతోటి మోదీ గారికి వేయబోతా ఉన్నారు. వాళ్ళు చాలండి, దానికంటే ఎక్కువ క్వశ్చన్ అడగకూరు టీఆర్ఎస్ వాళ్ళ గురించి. టేక్ ఇట్ ఈజీ, టేక్ దెమ్ ఈజీ, యూ ఆల్సో లర్న్ టు టేక్ దెమ్ ఈజీ. ఇంకా సో ఫైనలీ ఏదైతుందో రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే. మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు కానీ, బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. నేనేం అంటలేనండి, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. నేనేం అంటలేను.
చెప్పినా కదా అది మీరు అది మా వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా సార్. ఇప్పుడు అవన్నీ నేను కాదు కదా, నేను యాజ్ ఎ ఫ్రెండ్ అన్నా. అక్కడ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటున్నా. అందుకనే కాంగ్రెస్లో ఉంటే రాజ్పాల్ యాదవే అవుతాడు ఆయన ఫైనల్గా. ఉన్న ఇగో నేను రేవంత్ రెడ్డి ఎఫిషియెంట్ అన్నా కదా, ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు అక్కడ. అంతే. ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. అది మీరు రిపోర్ట్ చేస్తుంటే చూస్తున్నాను నేను అంతే. ఓకే, థ్యాంక్ యూ.